ఇజ్రాయెల్ దేశం అంత శక్తివంతంగా ఎలా ఎదిగింది? ఆ దేశం పేరు చెప్తే శత్రు దేశాలు ఎందుకు వణికిపోతాయి? చుట్టూ 29 దేశాలు చుట్టుముట్టి ఉన్నా సరే ఆ దేశాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎందుకున్నాయి? అలా అంతులేని శక్తివంతంగా ఎలా ఎదిగింది? ఆల్మోస్ట్ అగ్రరాజ్యం అమెరికాతో సమానంగా బలమైన దేశంగా అంత టెక్నాలజీలో ఎలా దూసుకుపోతుంది? కేవలం ఫెయిత్, నమ్మకం, విశ్వాసం అనే దాని మీదే ఆధారపడి ఒక మహోన్నతమైన శక్తి ఉందని, అది ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనదని బలంగా నమ్ముతూ అదే విశ్వాసంతో అదే విధంగా అద్భుతాలు సబ్కాన్షియస్ మనసు ద్వారా సృష్టిస్తూనే ఉన్నారు. దాని ఆధారంగా ఆ అగ్రరాజ్యంతో పాటు సమానంగా శత్రు దేశాలని ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడే కొత్త కొత్త టెక్నాలజీని, ఐరన్ డోమ్ అనే వ్యవస్థని స్థాపించి ఎదుర్కొంటూ అద్భుతంగా ఎలా ఎదుగుతున్నారు. ఒకే ఒక శక్తి ఉంది. ఆ గొప్ప శక్తి వారికి తోడుగా ఉంటుందని అనేక శత్రు దేశాలు నమ్ముతున్నాయి. ఒక బలమైన శక్తి వీళ్ళకి తోడుగా ఉండి నడిపిస్తుంది, లేకపోతే వీళ్ళు ఎలా గెలుస్తున్నారు, అది ఎలా సాధ్యం అని ఆ శత్రు దేశాలు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉంటాయంట. అంటే ఇక్కడ ఆ నమ్మకంతో సబ్కాన్షియస్ మనసుకున్న శక్తులతో, ఆ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయ్యి కొత్త కొత్త టెక్నాలజీని కూడా కనిపెడుతూ ఉంటారు. అక్కడ స్త్రీలు కూడా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆర్మీలో జాయిన్ అవుతారు. కంపల్సరీ రూల్ అన్నమాట. ఒక 2 సంవత్సరాలు పని చేయాలి ప్రతి వ్యక్తి కూడా. ఆ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఆ ఆర్మీలో ఇచ్చే ట్రైనింగ్ తో ఇంకా వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు. అంత అద్భుతంగా తెలివితేటలను సంపాదిస్తారు. అలా ట్రైన్ చేస్తారు. బలంగా, శక్తివంతంగా ఎదిగేలాగా, సొంతంగా ఎదిగేలాగా ఆ మహిళలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని. నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే నమ్మకం అంటే ఏంటి? ఆ నమ్మకాన్ని వాళ్ళు అంత ఇదిగా ఎలా కలిగి ఉంటున్నారు, ఎలా ఎదుగుతున్నారు? అక్కడ వారు ఆ దేశంలో ఇదివరకు కాలంలో ఏలియా ప్రవక్త స్వరం, ఆ ఏలియా ప్రవక్తకి అనే ఒక గొప్ప ప్రవక్త ఉండేవాడు. అనంతమైన గొప్ప శక్తితో కనెక్ట్ అవుతూ ఉన్న ఒక గురువు లాంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక స్వరం, అది 10 కమాండ్మెంట్స్. ఆ పెద్ద ఏరియాలో ఒక రాతి మీద ఆటోమేటిక్ గా అక్కడ 10 కమాండ్మెంట్స్ అనేవి చెక్కబడుతున్నాయి అనమాట తన ఎదురుగానే. అంటే తెలుగులో 10 ఆజ్ఞలు అంటారు. ఆ 10 కమాండ్మెంట్స్ నియమాలు ఏంటి? ఆ విశ్వ నియమాలు ఏంటి? నీ తోటి వారిని ప్రేమించు, ఇతరుల సొమ్మును ఆశింపకు. ఒకే ఒక శక్తి ఉంది, దాన్ని తప్ప మరో దాన్ని నువ్వు నమ్మకూడదు. ఒక బలమైన శక్తిని నువ్వు కలిగి ఉండాలి. విగ్రహారాధన చేయకూడదని రాసి ఉంది. అత్యంత గొప్ప శక్తినైన నన్ను వ్యర్థంగా ఎక్కడ కూడా పలకకూడదు. నీ తల్లిని తండ్రిని హృదయపూర్వకంగా గౌరవింపము. నీవు ఎవరిని హత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. అటువంటి ఆలోచన కూడా నీ మనసులోకి రాకూడదు. వ్యభిచారాలు చేయకూడదు. వ్యభిచారం అంటే అనేక మందితో అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, ప్రపంచాన్ని చెడు వైపు నడిపించటం. దొంగతనాలు చేయకూడదు. ఇతరుల సొమ్ములను దొంగతనంగా లాక్కోవటం, వాళ్ళని మోసం చేసి లేకపోతే మరొక రకమైనటువంటి కుట్ర చేసి వారి ఆస్తులు పొందకూడదు. నీవు అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. వేరెవరిని ఆ ఆస్తిని, వారి సంపదను, వారికి సంబంధించిన దేన్ని కూడా బలవంతంగా దోచుకోకూడదు. కేవలం వారు నీ మీద ప్రేమతో, నీ పట్ల అభిమానంతో, ఆప్యాయంగా, సంతోషంగా నీకు కానుకగా, బహుమతిగా వారి ఆస్తిని గాని ఏదైనా ఇస్తే నువ్వు తీసుకోవచ్చు. దానికి కృతజ్ఞతలు చెప్పు. ఇలాంటి అన్ని పాటిస్తూ అక్కడ ప్రజలు యెరూషలేము దేవాలయం అక్కడ అలా ఉంటూ ఉంటారు. అంటే ఆ దేవాలయంలో ఒక స్త్రీ
ఒక పవిత్రమైన స్త్రీ, విలువైన స్త్రీ ఎప్పుడు యూనివర్స్ తో, ఆ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక శక్తి ఉంది నడిపిస్తుంది ఈ ప్రపంచాన్ని అని తనకు తెలిసిపోతూ ఉంటుంది. అంత పవిత్రంగా తాను ఎప్పుడు మౌనంగా విజువలైజేషన్ చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్న స్త్రీ పేరే, ఆ పవిత్రమైన స్త్రీ పేరే, ఆమె పేరే మేరీ మరియమాత అంటారు. చాలా చాలా విలువైన స్త్రీ మౌనంగా ప్రార్థిస్తూ ఒక శక్తి ఉందని, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆ విశ్వంలోకి చూస్తూ ప్రార్థిస్తూ ఉండేది అనేక నెలల తరబడి, సంవత్సరాల తరబడి. అలా ఉంటూ ఉండంగా ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది, మంచి నడవడికలతో ప్రశాంతంగా చాలా చాలా కామ్గా విజువలైజేషన్ చేసుకుంటూ ఈ ప్రపంచంలో ఒక మహోన్నతమైన శక్తి నడిపిస్తుంది అందరినీ అని చెప్పి నమ్ముతూ అక్కడ జీవిస్తూ ఉండేది. ఆమె అలా మౌనంగా ప్రార్థిస్తూ ఉండగా 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 ఆకాశంలో నుండి, అనంత విశ్వంలో నుండి ఏంజల్, ఆ ఏంజల్ పేరు గాబ్రియేలు ఏంజల్, తన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఆ దేవాలయంలో తను మౌనంగా ప్రేయర్ చేసుకుంటూ ఉండగా ఆ విలువైన స్త్రీతో ఇలా చెబుతుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము కలుగునుగాక. నిన్ను ఆ మహోన్నతమైన శక్తి ఎన్నుకుంది ఈ ప్రపంచానికి ఒక పురుషుణ్ణి, ఒక కుమారుణ్ణి నీ ద్వారా ఇవ్వటానికి. నీ ద్వారా ఒక కుమారుడు జన్మిస్తాడు. నువ్వు ఒక పవిత్రమైన స్త్రీవి కాబట్టి ఆ పవిత్రమైన వ్యక్తి నీ ద్వారా జన్మించాలని ఆ మహోన్నతమైన శక్తి ఎన్నుకుంది. ఆయన పేరు జీసస్ క్రైస్ట్ అని పేరు పెట్టు. ఇక్కడ ఆ పవిత్రమైన స్త్రీ తిరిగి ఆమెను ప్రశ్నిస్తుంది, ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగును కదా, నన్ను ఎన్నుకున్నారు కరెక్టే, నేను ఆ కుమారుణ్ణి ఎలా జన్మిస్తాను అన్నప్పుడు, ఆ పురుషుడు నాకు తెలియదు కదా, మరి నేను పురుషునితో లేను, నాకు మ్యారేజ్ కాలేదు, అది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తుంది. అందుకు ఆ ఏంజెల్ ఇలా అంటుంది, ఒక మహోన్నతమైన ఆ గొప్ప శక్తి నీపై వేంచేయును. ఆ గొప్ప శక్తి అనుగ్రహంతోనే ఆటోమేటిక్ గా నువ్వు గర్భం దాలుస్తావు. ఆ శక్తి నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఓహో అని ఆ మహోన్నతమైన శక్తిని నమ్మి, నన్ను సృష్టించిన ఆ శక్తికి నాపై సర్వ అధికారాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను, నీ చిత్తము ఆ శక్తి చిత్తం ప్రకారమే జరుగునుగాక అని సైలెంట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక నమ్మకం, బలమైన నమ్మకం ఏదైనా చేసి పెడుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన లోపల ఒక లోకం ఉంది, ఆలోచనల అనుభూతుల లోకం, శక్తినిచ్చే లోకం, వెలుగునిచ్చే లోకం, సౌందర్యాత్మకమైనటువంటి లోకం. అది ఒక స్థూల దృష్టితో అందనంత, అమితమైనంత శక్తివంతమైనది అని చెప్పి రాయబడి ఉంది. 5,000 సంవత్సరాల క్రితమే రాయబడి ఉందాన్ని చార్లెస్ హెలెన్ అని ఆయన తిరిగి దాన్ని మళ్ళీ తన రచనలో రాశారు. జీవితం వినోదాత్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు హాయిగా ఉన్నట్టు భావిస్తారు, మంచి విషయాలను పొందుతారు. మీరు మీ జీవితాన్ని గంభీరమైనదిగా భావిస్తే మీకు అటువంటివే తిరిగి వస్తాయి. ఆ పవిత్రమైన స్త్రీ మౌనంగా, ప్రశాంతంగా, చాలా చాలా ఇష్టంగా ఒక గొప్ప శక్తి నడిపిస్తుంది, దాని ద్వారానే ప్రపంచం నడుస్తుందని నమ్ముతూ ఉండేది. కాబట్టి తనని ఎన్నుకోవటం జరిగిందని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలోనే అలా ఎందుకు జరిగింది? ఆ ఇజ్రాయెల్ దేశస్తులు ఆ విధంగా టెక్నాలజీని ఎలా కలిగి ఉన్నారు, ప్రతి దేశాన్ని ఎలా ఓడిస్తున్నారు అంటే, ఆ దేశంలో జీసస్ క్రైస్ట్ జన్మించడం జరిగిందని అక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి, పూర్తి ఆధారాలు. ఎక్కడ మరణించారు, ఎక్కడ సమాధి చేయబడ్డాడు, ఆ కొండ ఎక్కడ ఉంది, ఆ యెరూషలేం దేవాలయం ఎక్కడుంది, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఇతరులు పాలస్తీనులు ఎందుకు ఓడిపోతున్నారు, ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. ఆ 29 దేశాలు ప్రతిసారి అనేక దేశాలు కలిసి వచ్చినా సరే ఇరాన్తో, వేరే వేరే దేశాలతో కుట్రలు చేస్తూ, స్వరంగాన్ని తవ్వుకుంటూ, రకరకాలుగా ఎన్నో రాకెట్లు, వేల రాకెట్లు ఒకేసారి వదిలిపెడుతున్నా సరే ఓడిపోతూనే ఉన్నారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఒక శక్తి ఏదో నడిపిస్తుంది ఆ దేశాన్ని అంటే. ఇక సబ్ కాన్షియస్ మనసుకు వీళ్ళు చాలా చాలా మిరాకిల్ గా ఆర్మీలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్త్రీలు కూడా అంత శక్తివంతమైన ఆలోచన కలిగి ఉంటారు. వారు కనిపెట్టే సాఫ్ట్వేర్ ఆ పేపాల్ అనే కంపెనీకి ఆశ్చర్యం కలిగించింది. ఆ పేపాల్ కంపెనీ అధినేతతో ఫోన్ చేసి, మీ బ్యాంక్, పేపాల్ అనే బ్యాంక్ లో లోపాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నాయని చెప్తే అతను నవ్వి జోక్గా తీసుకుని నేను నమ్మను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు.
వీళ్ళు మెసేజ్ చేస్తారు, అయితే చూసుకోండి మీ పేపాల్ అనే బ్యాంకుని మేము హ్యాక్ చేస్తున్నామని చెప్పేసి, మా ఆధీనంలోకి తీసుకుంటున్నామని చెప్పి ఒక ఏదో పంపిస్తారన్నమాట. అప్పుడు అతను ఆశ్చర్యపోయి, మిమ్మల్ని నేను అర్జెంటుగా కలవాలి, మీకు ఏం కావాలో వచ్చి నన్ను కలవండి అంటారు. ఆ కొత్త సాఫ్ట్వేర్ని తీసుకెళ్లి ఆ ల్యాప్టాప్ లో ఎలా హ్యాక్ చేశారు, ఆ లోపాలు ఏంటని ప్రతిదీ క్షుణ్ణంగా తెలియజేసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. కొన్ని కోట్ల రూపాయలు చెల్లించి ఆ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేస్తారు ఆ పేపాల్ అధినేత. అలాగే అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ దేశస్తులు ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ద్వారానే అంత రక్షణ వ్యవస్థగా అవి నడుస్తున్నాయి. సాఫ్ట్వేర్ తోనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీతోనే. ఇతర దేశాలకి ఆ టెక్నాలజీని అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. వారు డబ్బులు మనం 22 రూపాయల చిల్లర ఇవ్వాలి వాళ్ళకు రూపాయి ఇస్తే. అంటే ఇంకా అనేక తెలివితేటలు కలిగి ఉంటారు వాళ్ళు. అక్కడ వ్యవసాయం పండించే స్థితి కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. మంచినీరు లేదు, సముద్రపు నీరునే వారు తీసుకుని దాన్ని శుద్ధి చేసి అటు పంటలకి వాళ్ళు తీసుకోవడానికి అలా వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పవర్ ఉందని నమ్ముతారు. ఆ పవర్ ఏంటి? ఒక అద్భుతమైన శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ దేశంలో, ఆ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఒక రాజు, హేరోదు రాజు అనే వ్యక్తి పరిపాలించేవాడు పూర్వకాలంలో, క్రీస్తుకు పూర్వం. అతని తమ్ముడు భార్యతో అక్రమ సంబంధాలు కలిగి ఉండి చెడ్డ స్త్రీలతో కలిసి ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటాడు. అడ్డమైనటువంటి కుట్రలతో ఆర్డినెన్స్ జారీ చేసి జనాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ సమయంలో కొంతమంది ప్రవక్తలు ఉండేవారు. ఆ ప్రవక్తల్లో యోహాన్ అనే ప్రవక్త అతనికి ఖండిస్తాడు, నువ్వు చేస్తున్నది తప్పు, నీ తమ్ముడు భార్యతో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ రాజ్యాన్ని కూడా నాశనం చేస్తున్నావు, నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు చాలా చాలా ఫలితాలను, శిక్షను అనుభవించబోతున్నావు అని చెప్తే అతను వణికిపోతాడు. వణికిపోతే ఆ స్త్రీ ఏదైతే తను ఎవరినైతే ఆకర్షించాడో ఆ చెడ్డ స్త్రీ ఇతనికి మాయమాటలు చెప్పి అన్ని రకాలుగా అతని బుర్రను నాశనం చేసి ఆ వ్యతిరేకమైన పనులు, అతని మాటలు నమ్మొద్దు నువ్వు అని చెప్పి ఇతన్ని ఇంకా చెడ్డగా తయారు చేస్తూ ఉంటుంది. అలా తయారు చేస్తూ ఉంటూ ఆ యోహాను అనే ప్రవక్త మీద కక్ష కట్టిద్ది అన్నమాట. నేను ఇతని తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తుంటే ఇతను అడ్డుకొని ఇతను మంచివాడిగా మార్చేసేలా ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తుంది, తనకు ఆల్రెడీ పుట్టిన కూతురితో, వేరే వ్యక్తితో పుట్టిన కూతురితో అందంగా అర్ధనగ్నాలుగా డాన్సులు చేపించి ఆ రాజుని ఆకర్షించేలా చేసి ఒక కోరుకునేలా చేస్తుంది. ఆ నాట్యానికి అతను పరవశించిపోయి నీకేం కావాలో కోరుకో ఈ రాజ్యంలో అని చెప్పి అమ్మాయిని అడుగుతాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ యోహాను అనే వ్యక్తి తల కావాలని కోరుకోమంటుంది. ఆ స్త్రీ వచ్చి ఆ యువతి అదే చెప్తుంది. అతను ఆశ్చర్యపోతాడు, వణికిపోతాడు. అది నా వల్ల కాదు, నువ్వు వేరేది ఏదైనా కోరుకో, ఈ రాజ్యంలో మొత్తం రాజ్యాన్ని, అర్ధరాజ్యాన్ని నేను ఇస్తాను కానీ ఆ పని మాత్రం చేయలేనని చెప్తాడు. అయితే ఆ తల్లి వచ్చి ఇతన్ని హేళన చేస్తుంది. ఇంతమంది ముందు ప్రకటించి రాజువై ఉండి నీ మాట తప్పుతావా, ముందు ఇస్తానని చెప్పి అని అవహేళనగా తన పరువు తీసినట్టుగా మాట్లాడుతుంటే ఆలోచించి కొన్ని రోజుల తర్వాత ఆ టెన్షన్స్ కి ఆమె పెట్టేటటువంటి టార్చరు ఆ ఒప్పుకునే వరకు తీసుకెళ్లి అతని చేత బలవంతంగా ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టించి ఆ తలని ఆ సైన్యం చేత తీసుకొచ్చి ఆ యువతకి ఇచ్చేలా చేస్తుంది. దాన్ని ఆమె కాలితో తన్నుతుంది. అక్కడతో ఆ రాజ్యం పతనం అవుతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అనుకోకుండా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్ అనే స్త్రీకి జీసస్ క్రైస్ట్ జన్మిస్తాడు. అలా జన్మించిన తర్వాత హేరోదు రాజుకి ఆ స్త్రీ శిశువు ఎవరో జన్మించారో జ్ఞానులు మాట్లాడుకుంటున్నారు, ఆ సుగంధ పరిమళాలతో ఆ జీసస్ క్రైస్ట్ ని కలిసి ఒక నక్షత్రం ఆకాశంలో ఒక వెలుతురుని చూపిస్తూ ఉంటది ఆ జ్ఞానులకి. వాళ్ళు వెళ్ళి రహస్యంగా కలవటానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఒక స్టార్ వెలుగుతుంది యూనివర్స్ లో పైన, అది మార్గం చూపిస్తుంది, ఒక రాజు పుట్టాడని తెలియచేస్తుంది, నీకేమైనా తెలుసా, మాకు అది ఎక్కడున్నాడో ఆయన చూపించు, మేము దర్శనం చేసుకోవాలని తెలియకుండా ఆ రాజు దగ్గరికి వెళ్తారు ఆ జ్ఞానులు. అవునా అని ఆశ్చర్యపోయి అందరిని పిలిచి ఈ శిశువు ఎక్కడ పుట్టాడో కనిపెట్టండి, అలా పుట్టిన వాళ్ళందరినీ హంతం చేసేసి శిక్ష వేయండి, చంపేయమని చెప్తాడు. ఆ రాజులకి, ఆ జ్ఞానులకి అది తెలియదు ఆ విషయం. మీరు వెళ్ళి ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి, నేను కూడా వచ్చి దర్శనం చేసుకుంటానని తెలివిగా ఆ రాజు చెప్తాడు.
కానీ వాళ్ళు వెళతారు. వెళ్ళిన తర్వాత ఆ స్టార్ చూపించే మార్గం గుండా వెళతారు. అక్కడ దర్శనం చేసుకుంటారు. ఆ సుగంధ ద్రవ్యాలు అన్ని సమర్పించి వెళుతున్నప్పుడు మళ్ళీ ఏంజెల్ వీళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. హేరోదు రాజు శిశువుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, మీరు అతనికి చెప్పకుండా వేరే మార్గంలో వెళ్ళమని చెప్తారు. ఆ విధంగా జ్ఞానులు వేరే మార్గం ద్వారా వెళ్ళిపోతారు. ఆ స్టార్ మాయమవుతుంది హేరోదు రాజుకి అడ్రస్ తెలియకుండా ఉండటం కోసం. ఆ దేశంలో చిన్నపిల్లలందరినీ కూడా చంపమని ఆదేశాలు జారీ చేస్తాడు. అంటే తన మాత్రమే రాజు ఉండాలి, మరెవరు ఉండకూడదు. అలా చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ రాజ్యం పతనమైపోతుంది. అంటే చెడు మార్గాన్ని ఎన్నుకున్న వ్యక్తి ఎప్పటికీ కూడా నిలవలేడు. చెడ్డ విధంగా ప్రవర్తించే వ్యక్తులు దానికే బలైపోతారు. అంటే దాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు. అటువంటి లక్షణాలను యూనివర్స్ లో పంపిస్తుంటారు, ఆ విధంగా పరిపాలన చేస్తుంటారు. కాబట్టి దానికే వాళ్ళు శిక్షించబడతారు, తిరిగి అదే ఇవ్వబడుతుంది అని రాయటం ఇక్కడ జరిగింది. ఇట్లా ఆ దేశంలో వాళ్ళు అప్పటి నుంచి ఒక నమ్మకం అనే దాన్ని కలిగి ఉంటారు. అది చాలా బలమైనటువంటి విశ్వాసంతో కూడుకుని ఉంటుంది. దాన్ని తప్ప మరొకటి నమ్మరు. అట్లా వాళ్ళు కనిపెట్టాలనే దానికి ఆ పవర్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మన ఆలోచన మీ పట్ల మీరు ఎంత వివేకంగా ప్రవర్తిస్తారో ఆ వివేకంతో కూడుకున్నవే మీకు తిరిగి వస్తాయి అని అర్థం వస్తుంది. మీరు మంచిని ఎన్నుకోండి. ఆ 10 కమాండ్మెంట్స్ లో అన్ని కూడా విశ్వ నియమాలే. మీరు చెడు పనులు చేయవద్దు. అంటే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుని ఒకరి మనోభావాలు వాళ్ళు గౌరవించుకుని విలువలతో కూడుకున్న వ్యక్తులకి ఏమీ కాదు. కాకపోతే అనేక మందిని చెడగొడుతూ చెడ్డ సమాజాన్ని తయారు చేస్తూ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ చెడు మార్గాన్ని నడిచే వాళ్ళకి ఆ విధంగా శిక్షలు పడతాయని అక్కడ అర్థం అన్నమాట. మీరు ఎంతైనా సృష్టించుకోండి, ఇతరుల సొమ్ముని ఆశించకూడదు, వేరే వాళ్ళ ఆస్తుల పట్ల కన్నేయకూడదు, అసూయ చెందకూడదు. ఇలా సంపాదించేసేరేంటి అంటే ఏదో చెడ్డ పని చేసి సంపాదించారని చర్చించుకోవటం ఇలాంటివి చేయకూడదు. మీకు వీలైతే అభినందనలు చెప్పాలి. మనం ఏం చేయాలి? అభినందనలు చెప్పాలి, లేదా మౌనంగా ఉండాలి. లేదా ఏమంటుంది? ఆ సంపద నీకు నచ్చలేదా, నీ నుంచి తీసివేయబడుతుంది అని అంటుంది. అంటే మీనింగ్ అలా అర్థం వస్తుంది అనమాట. మనం వ్యక్తిని అలా అనుకుంటాం, కానీ ఆ సంపద మీద దృష్టి వెళ్ళింది. నీకు ఆ సంపద నచ్చలేదు అని చెప్పి ఆ యూనివర్స్ మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఇతనికి ఆ సంపద లేకుండా చేస్తుందట. అందుచేత మన జీవితంలో మనకి ఇష్టం లేదని, నా వల్ల కాదని, అది నేను కోరుకోలేనని అంటుంటే ఏమవుతుంది? దాన్ని అట్రాక్ట్ చేస్తాం. అందుకని ఎప్పుడు కూడా మంచి భావనలతో ఉండాలి. మీ నుంచి ఇతరులకి మంచే జరగాలి. ఎవరు ఏమైనా అనుకోండి, మరి ప్రపంచం అంతా అలా ఉంది కదా సార్, మనం ఒక్కడమే మంచిగా ఉంటే ఎట్లాగంటే మరి ఒక్కరితోనే మొదలవ్వాలి. ఏదైనా ఒకరి నుంచే స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా వాళ్ళు అలాగా ఉన్నారు, వీళ్ళు ఇలాగా ఉన్నారు, మనం ఒక్కరే ఉంటే ఎట్లాగంటే మరి నీకు వాళ్ళకి మనకి వాళ్ళకి తేడా ఏంటి? ఆ మహోన్నతమైన శక్తి ఒకటే చెప్తుంది. మీరు ఆ 10 కమాండ్మెంట్స్ అంటే విశ్వ నియమాలు ఏం చెప్తున్నాయి? నువ్వు మంచి మార్గాన్ని ఎన్నుకో, చెడు భావనలు నీవు దగ్గరకు కూడా రానియకూడదు. జీవన శక్తి ఉంది, అది ఒక్కటే శక్తి, అదే ప్రేమ శక్తి. ఆ ప్రేమను నువ్వు నిండా నింపుకొని ఉంటే మంచి భావాలతో నువ్వు కోరుకున్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తావు. అద్భుతంగా విజువలైజేషన్ చేయగలుగుతావు, ఇతరులను ప్రేమతో చూడగలుగుతావు, నువ్వు మంచి మాటలే మాట్లాడగలుగుతావు, దాన్నే తిరిగి అట్రాక్ట్ చేస్తావు. భవిష్యత్ అంతా యాదృచ్ఛికం కాదు, అది మీ ఎంపిక అని చెప్తుంది. మీరు ఎంపిక చేసుకుంటేనే ఇలా ఉంటాను అని నమ్ముతూ ఆ మార్గాన నువ్వు నడిస్తేనే నువ్వు ఆ గొప్ప ప్రవక్తగా, గొప్ప వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఎదుగుతావు. జీవితమే మిమ్మల్ని అనుసరించేలా చేయాలంట. మీ ఆలోచనల్లో, మీ నడవడికల్లో, మీరు బహిర్గతం చేసేటటువంటి మాటలు, భావనలు అన్ని కూడా రేపటి రోజున మీ జీవిత అనుభవాలు ఫలితాలుగా తిరిగి వస్తాయని చెప్తుంది. జీవితం అంటే యాదృచ్ఛికం కాదు. ఎందుకంటున్నారు? మనం సృష్టిస్తాం కనుక మనం ఏం సృష్టిస్తాం? తిరిగి అవే పొందుతాం. ఆ సృష్టించేటప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు చేయండి. నీ ఇంటికి ఎలా ఉండాలి? ఆషామాషిగా ఉండకూడదు. నువ్వు దివ్యమైన భూమి మీద ఇక్కడికి వచ్చావంటే ఒక గొప్ప కార్యం చేయడానికి వచ్చానని నిన్ను నువ్వు సృష్టించుకోవాలి గొప్పగా. ఆ గొప్ప జీవితం అంటే ఏంటి? ఇతరుల కన్నా భిన్నంగా ఉండాలి. ఆ జాబ్ కోరుకున్నావంటే ఇతరులకు సహాయం చేసేలాగా అలా ప్యాకేజీని ఎన్నుకోవాలి. అది చేస్తున్నట్టుగా నా వల్ల ఏదైనా సాధ్యమే, ఒక మహోన్నతమైన శక్తి నాకు తోడుగా ఉంటుంది, నేను ఈ ప్రపంచానికి ఏదో చేయటానికి ఉన్నాను, ఆ మార్గం ఏదో నాకు చూపించు, నాలోని దివ్య శక్తి అని మీరు ఎన్నర్ చైల్డ్తో
చాలా చాలా ప్రేమగా మాట్లాడితే అది తప్పకుండా మంచి మార్గాన్ని ఆలోచించే వాళ్ళకి మంచి మార్గాన్ని తిరిగి అందిస్తుంది. అది శాంతితో కూడి ఉంటుంది, ప్రేమతో కూడిక ఉంటుంది, నమ్మకంతో కూడిక ఉంటుంది. లోపల మీరు ఆత్మానందం చెందండి, అంతులేని ఆత్మానందాన్ని చెందండి, మీరు అదే తిరిగి పొందుతారు. నెగిటివ్స్ రాకుండా ఉండాలంటే ప్రేమను నింపుకోవాలి. మీరు ప్రేమించే విషయాన్ని ఎన్నుకోవాలి. మీ జీవన ధ్యేయం ఎలా ఉండాలంటే ప్రేమించే వాటిని సాధించటం, ఇష్టం లేని వాటిని దూరంగా పెట్టడం. ఒక విలువైన వ్యక్తులతో సహవాసం చేయమని చెప్తున్నారు. ఎందుకు? కొన్నాళ్ళ తర్వాత ఆ విలువైన వాటిని మీరు అట్రాక్ట్ చేస్తారు. చెడ్డ వ్యక్తులతో సహవాసం చేస్తే ఆ చెడు వాటిని మీరు సబ్కాన్షియస్ ద్వారా ఆకర్షించుకుంటారు. మీ జీవితం కూడా పాడైపోతుంది. ఎలా అంటే మీరు కావాలనుకున్న కలల కన్నా ఒక అందమైన కారు, లగ్జరీ కారు కావచ్చు, దాన్ని పొందాలంటే దీనంగా దానంగా చూస్తే రాదు, ప్రేమగా చూడాలి. వావ్, ఎంత బాగుంది, నేను అభినందిస్తున్నాను ఆ కారు కలిగిన వ్యక్తుల్ని, ఆ అప్రిసియేట్ యూ అని చెప్పాలి. ఒక అందమైన స్త్రీ గాని పురుషుడు గాని చూసినప్పుడు ఆనందపడాలి, అప్రిసియేట్ చేయాలి. మనం అలా కాకుండా నాకు లేదేంటి అని ఈర్ష్యపడితే ఇక్కడ అందం కూడా పోతుందంట. అంటే మంచి హృదయంతో ఉండాలి. లావుగా ఉన్న వెళ్ళిన వ్యక్తి చూసి ఎగతాళి చేయకూడదు. దాన్ని నువ్వు ఆకర్షించావని చెప్పేసి ఆ లావుగా నువ్వు కూడా తయారవుతావు. స్లిమ్ గా అందంగా ఉన్న వాళ్ళని చూడమని అప్రిసియేట్ చేయమని చెప్తున్నారు. ఓహో, నువ్వు అలా ఉండాలనుకుంటున్నావు. సబ్కాన్షియస్ మైండ్ ఆ విధంగా 11 నెలల్లో పునఃసృష్టి చేస్తుందట. ఎందుకు? మనల్ని సృష్టించిన ఈ శక్తికి తిరిగి పునఃసృష్టి చేయటం తెలుసు. ప్రతి 11 నెలలకోసారి మన శరీరాన్ని, కణాలను అన్నిటినీ పునఃసృష్టి చేస్తుంది. మీరు కోరుకుంటే ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా తెలివైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఒక గొప్ప కార్యాలు చేయడానికి నేను జన్మించాలని నమ్మి సబ్కాన్షియస్ మైండ్స్ కు అంత తెలివిగా నమ్మకంతో మీ ఆలోచనలు అందిస్తే అది మీ కళ్ళ ముందు ఉంటుంది ఆ జీవితం అని అంటుంది. మీరు ఏ మార్గాన్ని వెళతారో అదే మార్గం ద్వారాలు మీకు తెరవబడతాయి. మీరు కలలనుకునే కారును మీరు ప్రత్యక్షంగా నడుపుతున్నట్టుగా ఆ కంపెనీ పేరు, ఏ బ్రాండు, కలర్ ఏంటి, అది 7 సీటర్సా, ఎస్యూవియా, నార్మలా, ప్రతిదీ మీరు డిజైన్ అవ్వాలి. ఊరికే కార్ అంటే సరిపోదు, రాదు. అలా మీరు నిజమైన ప్రేమ కలవారిగా ఎప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ ఉండాలి. వాళ్ళు ఆ అద్భుతం సృష్టించేటటువంటి వాళ్ళు ఎంత ప్రేమను పంచితే అంత పొందుతున్నారు. ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించుకోవటానికి ఇజ్రాయెల్ దేశస్తులు చాలా సైలెంట్ గా, మౌనంగా విజువలైజ్ చేస్తారు. వాళ్ళని పవర్ నంతా బయటకు తీస్తారు. నా వల్ల ఏదైనా సాధ్యమే అని చెప్పి ఆ ఆర్మీలో నేర్చుకున్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ, ఆ కృషిని అమ్ముతారు. టెన్షన్ పడరు, భయపడిపోరు, దేనికి కూడా లొంగిపోరు, చాలా ధైర్యంగా ఉంటారు. ఉన్నది కొన్ని లక్షల మంది అయినా సరే కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి జనాన్ని, ఇతర దేశస్తులని, శత్రువుని ఓడిస్తుంటారు, వణికి పుట్టిస్తుంటారు. వారు స్వరంగాల్లో నుంచి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నా సరే వీళ్ళ ముందు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. కారణం ఏంటి? టెక్నాలజీ, నమ్మకం, పవర్. ఒక పవర్ ని కలిగి ఉంటారు. ఆ పవరే సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండే ఒక మహోన్నతమైన శక్తి స్వరాన్ని వింటుంది. ఆ స్వరం ఆ ఇజ్రాయెల్లో విన్నారు అక్కడ ప్రజలు. అక్కడ ఉన్నటువంటి ఇదివరకు రాజును కూడా స్వరం వెంటపడి ఒక కొండలో దాక్కున్నా వదలలేదు. చెడ్డ స్త్రీలతో కలిసి చెడు పనులు చేసినప్పుడు, ఆ రాజ్యాన్ని పాడు చేసినప్పుడు. ఇక్కడ ఏం చెప్తుందంటే, నువ్వు ఇష్టం లేని వాటిని తృణీకరించాలి, ప్రపంచానికి మేలు చేసే వాటిని ఎన్నుకోవాలి. ఎవరి కోసమో బలవంతంగా నీ అభిప్రాయాలు మార్చుకోకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. నువ్వు ప్రేమను కురిపిస్తే మీపై మీకు ప్రేమను కురిపించుకున్నట్లే. మీ మీద మీరు తీర్పు చెప్పుకుంటే ఏమని చెప్తారు? ఇతరులపై మీరు ఎటువంటి తీర్పునిస్తారో మీకు కూడా అటువంటి తీర్పు ఇవ్వబడుతుందని రాయబడి ఉంది. ఎవరినో ఒప్పించటానికి, ఎవరినో మెప్పించటానికి చెడ్డ పనులు చేయకూడదు. వాళ్ళ ప్రేమను పొందటానికో, మంచి వాళ్ళు ఎదుటి వాళ్ళని చెడ్డ పని చేపించే ఆలోచనలు చేయరు. అలాంటి చెడ్డ వ్యక్తుల్ని మీరు వెంటనే కట్ చేయాలి. ఆ చెడు అందానికి బానిస కాకూడదు అని చెప్తుంది విశ్వశక్తి. ఏంటి? విలువైనటువంటి వ్యక్తులతో ఉండటం అంటే, విలువైన వాళ్ళు ప్రపంచానికి హాని చేయరు, పక్క వాళ్ళకి హాని చేయరు, ప్రకృతికి హాని చేయరు, మేలు చేస్తారు. ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి మేలు జరగాలని మంచి పరిపాలన, మంచి ఆలోచనలతో కలుగుతారు, ఉంటారు. ఇక్కడ మీ జీవితం మీరే సృష్టించుకోవాలంటుంది. అంటే మీ కథ, మీ జీవిత కథకి మీరే డైరెక్టర్ అవ్వాలి.
మీరే సృష్టికర్త కావాలి, మీరే నిర్మాత కావాలి, మీరే స్క్రీన్ ప్లే అన్ని కావాలి, యాక్టింగ్ కూడా మీరే చేయాలి, సర్వం మీరే అవ్వాలి. అప్పుడు మీరు ఈ ప్రపంచంలో మీరు ఎన్నుకున్న మార్గాన్న, మీరు చేయాలనుకున్న దాన్ని సృష్టిస్తారు.